నీకు సత్య విషయంలో రోషం ఉందో లేదో తెలియటానికి దుర్బోధ చేసే సరుకుని నీ ముందుకు వచ్చేటట్టు చేస్తాడు. వాళ్ళ దుర్బోధలు నీ చెవిని పడేటట్టు చేస్తాడు. ఎవరి బోధ వాళ్ళదే అని దులిపేసావనుకో, అబ్బా వీడికి సత్య విషయంలో రోషం లేదురా అని పక్కన పెడతాడు. అదేంటి అట్లా బోధిస్తున్నాడు? సత్యం కాదు కదా. దానివల్ల ప్రజలు మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంది కదా, దెబ్బతినే అవకాశం ఉంది కదా. ఈ మధ్య కొంతమంది సేవకులు కొన్ని పనులు చేస్తున్నారు, విపరీతమైన పనులు. సేవలోకి రాకుండా సామాన్యులుగా ఉన్న వాళ్ళు చేస్తే అది వేరు. సేవకులు కొన్ని పనులు చేస్తున్నారు. ఇప్పుడు మీలో ఎవరికన్నా కుటుంబంలో సమస్య ఉందనుకోండి, మీ ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉందనుకోండి, ఈ దైవజనులు ఏం చెబుతారంటే మీ మీ ఇంటి మీద చేతబడి చేశారు అంట. దైవజనులని చెప్పుకుంటున్న వ్యక్తులు మీ ఇంటి మీద చేతబడి జరిగింది, మీ మీద మంత్ర ప్రయోగం జరిగింది అంట. ఫస్ట్ నుంచి కూడా, ఆది నుంచి కూడా నిజం కంటే అబద్ధాన్ని ఎక్కువ రుచించేటువంటి మానవ నైజం. ఈ మాట చెప్పినప్పుడు ఆటోమేటిక్గా బలహీనపడతారు. ఎట్లా చెప్పగలవు అంటే, మీరు అవకాశం ఇస్తే నేను దాన్ని తీసి చూపిస్తాను మీకు అంట. తప్పకుండా రండి అని చెప్పి ఆహ్వానిస్తారు. అక్కడ ఏదో ఒక కార్యం చూపించి, చూసావా ఇది ఉండటం వల్ల మీకు ఇలా అవుతుంది, ఇది తీసేశాను, ఇప్పుడు ఇంకేం కాదు అన్నప్పుడు ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయి, అమ్మో ఇది సామాన్యమైన విషయంగా, నిజంగా దైవాంశ సంభూతులు మహానుభావులని ఆటోమేటిక్గా వీక్ అయిపోతా. ఇప్పుడు అవన్నీ తీసేస్తేనే జరిగిద్దా? తీసేయకపోయినా